Hi, welcome back to Medan's Official 2023. Welcome back to another vlog with Medan's Official ఛానల్. ఇది ఇందులో వ్లాగ్ అంటే మేమందరం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఈ రీసెంట్గా తమ్నేల్ చూస్తే అయితే అర్థమైపోయింది, మానసదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఫేమస్ అయిపోయింది అనుకుంటా, చాలా వరకు తెలుసు కరీంనగర్ ఏరియా వాళ్ళకైతే. అండ్ కరీంనగర్ ఏరియా కాకుండా చాలా చుట్టుపక్కల సిద్దిపేట, జగిత్యాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. సో మేము కూడా వెళ్దామని చెప్పేసి అక్కడ మొక్కుకొని ముడుపు కడితే మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తే ఓకే సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్తున్నాం. అంటే కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి అయితే ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. 40 కిలోమీటర్స్ అని అంటే ఇక నార్మల్గా మేము బైక్స్ మీద అంటే ఇక మా ఆడపడుచు, మేము, మా ఆయన, మా అత్తమ్మ వెళ్తున్నాం. సో వెహికల్ కష్టం అని చెప్పేసి ఇక్కడ 7:30కి మార్నింగ్ మీరు ఎవరైనా వెళ్ళే వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. మార్నింగ్ 7:30కి అండ్ 9:30కి ఇలా టైమింగ్స్ తోటి బస్సు ఉంటాయి. నాకు ఇంకెక్కువ టైమింగ్స్ తెలియదు. నార్మల్గా 7:30కి మార్నింగ్ బస్ అండ్ రిటర్న్ 1 o'clock ఉంటుంది. సో మేము ఆ టైమింగ్స్ అయితే ఫాలో అయినాం. 7:30కి వచ్చేసి 7:15 వరకే వచ్చేసినాం మేము ఆల్రెడీ బస్ స్టాండ్కి. అండ్ బస్ ఎక్కి కూర్చున్నాం. బస్సు అయితే మొత్తం అందరు అక్కడికే, ఈ బస్ మొత్తం అక్కడికే అనమాట, డైరెక్ట్ మానసదేవి టెంపుల్కి. సో బస్ అంతా చూసారు కదా, మహిళా మండలితో కలకలలాడిపోతుంది. అండ్ ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు. నాకు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కనిపించాడు. ఇది ఫేక్ రియల్ అయితే నాకు నిజంగా అర్థం కాదు. అంటే తెలుసు కదా, మా పాపకు బాగాలేదు, మా బాబుకి బాగాలేదు అని చెప్పి మనీ అడుక్కుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ అది నిజమైతే మాత్రం వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది కదా అని ఒక ఆశ అంతే. అందరూ ఈ తోచినంత మనిషికి కొన్ని ఇచ్చినాం అన్నట్టు 10-20 రూపీస్. కొంతమంది అట్లా అలుక్కొని పోయి తాగుతారు కదా, అట్లనే అనుకొని చెప్పేసి ఇంకా చేరుకున్నాం టెంపుల్కి. అయితే మాకు కరెక్ట్ 1.5 hour టైం పట్టింది. ఇంకా వచ్చేసినాం. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కదా, చాలా తక్కువ మంది ఉండే. సో మేము వెళ్ళింది అయితే ఫ్రైడే, తక్కువ మందే ఉంటారు కావచ్చు అనుకున్నా. చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఎట్లా వచ్చారో ఒకసారి నేను మాది కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇది 9 o'clockకి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళినాం. అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా లింగాలకి వాటర్ పోసడానికి ఒకటి ఉన్నది, ఇంకా అది కంప్లీట్ చేసుకున్నాం. అది అంటే 108 లింగాలు ఉంటాయట. నేనైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కౌంట్ అయితే చేయలేదు. వాటికి అన్నిటికీ వాటర్, రాగి చెంబుతో వాటర్ పోయాలని ఉన్నదన్నమాట. సో శివుడు చూడండి మధ్యలో విగ్రహం ఎంత బాగుందో. శివుడి తలపై నుంచి వాటర్ వస్తున్నాయి. అదే వాటర్ నుంచి మళ్ళీ అవి తీసి శివలింగం ప్లస్ నాగదేవత. దీనికి ఈ గుడి ప్రత్యేకత, ఈ గుడి ఉన్న ప్లేస్ ఓనర్ ఉంటారు కదా ఒక అమ్మ, తను అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను మధ్యలో యాడ్ చేశాను, అదైతే వినండి. ఈ గుడి గురించి అంతా ఎట్లా అయింది, ఏమైంది అంతా చెప్పింది తను. సో వాళ్ళ తోటలో కూర్చున్నాం మేము, మామిడి తోటలో కూర్చున్నప్పుడు అన్నీ చెప్పింది. ఇంకా మేము కూడా వాటర్ పోసినాం అన్ని లింగాలకి. అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ దర్శనంకి వెళ్ళినాం అన్నమాట. ఇంకా మా అత్తమ్మ, నేను, మా ఆడపడుచు పోస్తుంటే ఇంకా మా ఆయన వీడియో క్లిప్స్ తీసాడు, ఇంకా నేను ఎత్తుకున్నాడు. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది నిజంగా. అండ్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే వెళ్ళండి. కాసింపేట విలేజ్లో ఉంటుంది ఇది. మండల్ బెజ్జంకి మండల్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మా ఆయన, మేము ఆపేసిన తర్వాత మా ఆయన స్టార్ట్ చేశాడు. కన్నయ్య మా ఆయన, కన్నయ్యతో కూడా కొంచెం పోపించినాం. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా, కన్నయ్యతో కూడా పోపించినాం. కన్నయ్య కొంచెం పోపించినాం. కన్నయ్య కూడా లింగాలకి చేసేసాడు.
ఇంకా ఇది ఇంకా ముడుపులు పూజ చేసాం కదా లోపల చూసారు కదా. ఇంకా ముడుపులు బయట కట్టాలన్నట్టు ఇక్కడ చూడండి ఎంతమంది కట్టారో. సో ముడుపు కోరిక కోరుకొని ముడుపు కడితే నెక్స్ట్ మళ్ళా కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి అని ఇక్కడ ఉందన్నమాట. రూల్ లాగా, అంటే రూల్ అంటే రావాలంతే. సో అట్లా మేమైతే ముడుపులు కట్టేసినాం. దేవునికి మంచిగా మొక్కుకొని అనుకునేవన్నీ జరగాలనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు అయితే వెళ్ళండి. చాలామంది నమ్ముతేనే కదా ఇంతమంది వస్తున్నారు ట్రస్ట్ చేసి. సో మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ లేకుండా టైం చూసుకొని అయినా వెళ్ళండి. చాలా ప్రశాంతంగా అండ్ చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా మా విష్ నెరవేరాలని చెప్పేసి అయితే మేము కన్నయ్యతోటి అయితే కనెక్ట్ అయ్యారు కదా, కన్నయ్య చేతితో అయితే ట్రై చేస్తున్నాం. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మధ్యాహ్నం ప్రతిరోజు అన్నదానం కూడా పెడతారు. మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. టెంపుల్కి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని అన్నదానం తిని ఇంకెళ్తారు. మేము కూడా అన్నదానం తిన్నాం. ఓన్లీ మా ఆడపడుచు నేను, మా ఆయన మా అత్తమ్మ తినలేదు. ఎందుకంటే అంత రష్ ఉన్నది, చాలా అంటే చాలా రష్ ఉన్నది. అండ్ కన్నయ్య చూడండి ఎలా నడుస్తున్నాడో. అక్కడ నిలబెడితే అయితే ఆ డ్రెస్లే చూడండి ఎంత క్యూట్ అనిపించింది. నాకైతే క్యూట్ అనిపించిండు. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా వేసుకోండి. కన్నయ్యకి నడవస్తలేదు, అది ఫస్ట్ టైం ధోతితో నడవడం కదా. సో అది తట్టుకుంటుంది పాపం. సో నడవడం రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము అంటే దర్శనం అయిపోయింది. బస్ కోసం చాలా టైం ఉంది. సో గుడి చుట్టూ ఒకసారి అయితే అట్లా తిరిగేసి గుడిని చూపించిన వాళ్ళు సేమ్ అట్లా పుట్టలాగా పాములాగా క్రియేట్ చేశారు. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ వచ్చింది అయితే నాగదేవతనేనంట. అండ్ నేను చెప్పడం కాదు, చెప్పాను కదా, చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడి ప్రత్యేకత గురించి తెలుస్తుంది. అండ్ టెంపుల్ వ్యూ చూపించాను చూడండి ఎంత బాగుందో. మంచిగా కట్టారు టెంపుల్ అయితే. అండ్ అంత ప్రశాంతంగా కూడా ఉంది. చుట్టూ ఏం ఇల్లు లేవు, ఓన్లీ అడవిలో ఉంది అన్నట్టు ఈ టెంపుల్. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ అయితే కంపల్సరీ చేయండి, నేనైతే చెప్తున్నా. అండ్ ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. చాలా చెప్పమ్మా. అయితే ఇది మీదేనా? మీ స్థలంలోనే వెళ్ళింది. వెళ్తే మేము అపురూపాలు వచ్చింది వెళ్ళాక ఆయన దాకా మేము ఇంత దీపం దాపం అటు ఇటు పసుపు కొంచెం చల్లుకుంటూ పోయినాం. కోసమరుగులు ఆవట్టింది. కోసమరుగులు ఆవడితే వీధికి లావడితే కోసమరుగులు ఆవట్టినాడు. ఇక్కడ ఒడియం పోతాను ఇరమాతుండే. అయితే ఆనాడు వచ్చి ఒక కని తీసి ఇలా వచ్చిందేమి ఇటు పెడదామనే వరకు ఈ నాగదేవత వెళ్ళింది. నాగదేవత వెళ్ళే వరకు మా ఊరికి ఫోన్ చేసి వచ్చి ఇప్పుడు ఏం కావాలో ఉండరైతే ఉండేటట్టు అయ్యగారులు అన్నారు. ఇప్పుడు మందం అయితే అలా అది పెట్టాలి, ఏది గుడి చేయాలి. అప్పుడు మందం ఆ కొమ్ము పుట్టుకొచ్చి గుడి చేసింది. తెల్లారి 12 గంటల వరకు రేపు గుడి చేసి పంపింది. 9 ఏళ్ళ దీపం పెట్టింది. పొద్దుగా రోజు పొద్దుగా వచ్చి దీపం పెట్టింది స్నానం చేసి. ఇక అప్పటి నుంచి 9 నెలలకు గుడికి వచ్చింది దేవుడు. ఇదంతా మీ జాగానే ఇక దేవుడికి ఇచ్చేసిలా. ఇంకా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ బ్యాక్గ్రౌండ్ చాలా వాయిస్ సౌండ్ ఉంది. సో మళ్ళీ కాపీరైట్ కూడా పడుతుంది కదా అని ఎందుకని చెప్పేసి ఇంకా నేను తీయలేదు. చెప్పింది కదా తన ప్లేస్లో వెళ్ళిందట. 9 months అట్లా దీపం ముట్టించుకుంటుండే. 9 months తర్వాత ఇంకా టెంపుల్ క్రియేట్ చేశారట. చూడండి మేము పోసేటప్పుడు ఎట్లున్నారు మంది. ఇంకా 11-12కి, ఇది 11-12 టైంలో ఎంతమంది వచ్చారు చూడండి టెంపుల్కి. ఫుల్ అంటే ఫుల్ అయిపోయారు ఇంకా మంది. అండ్ ఇంకా అన్నదానం అని చెప్పాను కదా, నేను మా ఆడపడుచు వెళ్ళినాం. పప్పు సాంబార్, ఒక స్వీట్ ప్రసాదం. సో ఆ దేవుడి ప్రసాదం మా ఇద్దరికి మాత్రమే దొరికింది. ఇంకా మా అత్తమ్మను ఇంకా మా ఆయన రాలేదు. సో బాగా రష్ ఉండే, అందుకే రాలేదు. సో మేము తినేసినాం. ఇంకా అన్నదానం తినేసే టైంకి కరెక్ట్ తినికోసేపు కూర్చున్నాం. బస్ వచ్చింది, ఇంకా రిటర్న్ అయిపోయాను అన్నమాట. సో టెంపుల్ అయితే బాగుంది చూడండి. నేను టెంపుల్ ఒకసారి వ్యూ తీశాను. టెంపుల్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఒకసారి ఇక్కడ వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఒక లైక్ వేసుకొని కామెంట్ చేయండి వెళ్ళినామని. అండ్ ఇంకా కన్నయ్య వాళ్ళ నాన్నతో ఆడుకుంటాండి చూడండి. ఆయనకైతే ఫుల్ ఇష్టం వాళ్ళ నాన్నతో ఆడుకోవడం. ఇంకా మేము దినేష్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెనుకున్న జనాభా చూసారా, అదంతా అన్నదానం కోసం కట్టిన లైన్ అన్నమాట. మేమైతే ఫస్ట్ రౌండ్లోనే తినేసి వచ్చి బయట ప్రశాంతంగా కూర్చున్నాం.
ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నాం, బస్ కోసం. బస్సు వస్తే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని. ఇంకా 1 o'clock ఉంటుంది కదా బస్సు. అండ్ ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేసాం. టైంకి బస్ కూడా వచ్చిందండి. అన్నీ అనుకున్నట్టు మంచిగా దర్శనం జరిగింది, అన్నదానం దొరికింది, దేవుడి ప్రసాదం దొరికింది. ఇంకా బస్ ఇచ్చింది 2:30 వరకు కూడా రిటర్న్ కూడా వచ్చేసినాం. అండ్ ఇంకా నెక్స్ట్ మేము ఈవినింగ్ ఇంకో ప్లేస్కి వెళ్ళినాం. ఆ ప్లేస్ ఇంకా ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఆ వ్లాగ్ కావాలంటే మీరు మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే కదా నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళినాం మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి అని చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వచ్చేసినాం ఆల్రెడీ ఆఫ్టర్నూన్, అండ్ మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయినాం, వెళ్తున్నాం. చూడండి ఎక్కడికి వెళ్ళినామో, ఇది మాత్రం నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ ఇచ్చినందుకు.